అదే చెప్పేది దట్ ఇప్పటి నుంచి మీరు ఇప్పటివరకు చూసిన రాజకీయం వేరు, ఇప్పటి నుంచి నేను ప్రజెంట్ చేయబోతున్న రాజకీయం వేరు. నేను ఈ రోజు 2.5 నెలలైంది. ఐ డిడ్ నాట్ యూజ్ ఈవెన్ ఏ సింగిల్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఇప్పుడు 300 సభల్లో పాల్గొన్నా, గంటల కొద్దీ మాట్లాడా, అన్ని విషయాలను అటాక్ చేశా. బట్ ఐ నెవర్ యూజ్డ్ వన్ బ్యాడ్ వర్డ్. మా కిలారి రోసయ్య గారు అపోనెంట్, ఆయన లాస్ట్ 1-2 years ఆయన స్పీచెస్ చూడండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ హెవీగా వాడేవారు. నేను వచ్చిన తర్వాత నుంచి ఆయన కూడా తగ్గించారు. అది దట్ ఈస్ ద చేంజ్. అంతేగాని వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి నేను అబద్ధాలు ఆడటం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వేరు, అబద్ధం వేరు. అబద్ధాలైనా కూడా స్పష్టంగా అది అబద్ధం అని చెప్పగలగాలి. అబద్ధం అంటే ఏంటంటే భ్రమలు కల్పించడం. నన్ను చాలా మంది అడిగారు, రెండు హామీలు ఇవ్వమన్నారు. ఇప్పుడు కొన్ని రైల్వే ప్రాజెక్టులు అడిగారు. నేను ఒకటే చెప్పా, రైల్వే ప్రాజెక్టులు రైల్వే బోర్డుతో సంబంధించింది. ఇందులో అవుతుందో లేదో నాకు తెలియదు. నేను ఎలక్షన్ అయ్యాక నేను మాట్లాడి మీకు వాస్తవాలు చెప్తా. ఇష్టమైతే మీరు ఓటేయండి, లేకపోతే ఇప్పుడు నేను ఎంపీ అయిపోయినంత మాత్రాన నాకేం కొంపలు మునిగేది లేదు. దాని గురించి నేను క్యారెక్టర్ అమ్ముకొని అబద్ధాలు చెప్పి అందరు రాజకీయ నాయకుల్లాగా ఉండి చేయడానికి నేను రాలేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ ఇట్. అలా అయితే మీ పార్టీకి ఒక సీటు పోతుందని భయపడతారు కదా. చూడండి ఎంత మెజారిటీ వస్తుందో. ఎంత వస్తుందండి చూడండి మీరు. నేను వరస్ట్ కేసు 1,50,000 మెజారిటీకి తక్కువ రాదు. దిస్ ఈస్ ద వర్స్ట్ కేసు. ఓకే, హైయెస్ట్కి అది ఎంత ఉంటుంది అనేది మీరే చూస్తారు. మీరు అంటున్నారు ఏంటంటే రాజకీయాలు అబద్ధాలని. అది అంటే కదా, చాలా జనరేషన్స్, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ యూత్ మైండ్ సెట్ ఆర్ ఫెడప్ విత్ దట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. వాళ్ళు నిజాలు కోరుకుంటున్నారు, వాస్తవాలు కోరుకుంటున్నారు. అది మనం చెప్పగలిగితే యాక్సెప్ట్ చేస్తారని నేను నమ్ముతున్నా. అంటే మీరు అమెరికాలో ఉండి వచ్చారు కనుక మీరు ఏంటంటే సోషల్ మీడియా వీటి గురించి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నట్టున్నారు. యూత్ ఏమీ అంత పునీతంగా లేరు ఇప్పుడు. మీకు ఐడియా ఉందా యూత్లోనే క్యాస్టిజం ఎక్కువ ఉందని? ఇప్పుడు ఉండొచ్చు క్యాస్టిజం, తెలుసా అసలు? ఉంది అని లేదు అని నేను అన్ను. అట్లా అని చెప్పి అందరూ ఉంటారని నేను అనుకోను. మళ్ళీ అదే ఎప్పుడు ఎక్సెప్షన్. అందరూ ఎక్కడే ఉండరు, ఏది ఉండరు. అందరూ ఇప్పుడు మీలాగా అందరూ ఎందుకు లేరు? సేమ్ అట్లాగే ఇటు అటు రెండు పక్కల కూడా. ఇప్పుడు మీరు అలా అని చెప్పి మనం దాని గురించి భయపడతా ఆగలేం కదా. మనం చేయాల్సిన పని భయం గురించి కాదు. ఇప్పుడు రాజకీయం అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు మన దేశంలో ఒకటి, మన దేశం అంటే మీ దేశం కూడా అంతే కదా. ఇప్పుడు ఆశలు కల్పించటం, రెండు భయపెట్టడం, ఈ రెండు చేయాలి రాజకీయ నాయకుడు అనేది. ఓ ఫార్ములాకి వచ్చారు. అది మీ దగ్గర ట్రంప్ మొన్నటిదాకా, ఓకే, అతను రెడ్ నెక్ అమెరికన్స్ని, బ్లాక్స్ని, వీళ్ళని ఎగనెస్ట్గా ఇట్లా మొదలుపెట్టాడా?